పహల్గామ్ ఉగ్రవాది దాడికి ప్రతిచర్యగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరం విజయవంతంగా ముగిసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ని సరిహద్దుల నుంచి రావల్పిండి వరకు తరిమి కొట్టి సందిగ్ధంలో ఇరకాటంలో పెట్టినటువంటి భారతదేశ సైన్యం తన సత్తాను చాటిందని చెప్పడంలో మనందరం గర్వించాలి. ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద దాడిని ప్రోత్సహించినటువంటి పాక్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు చాలా నిర్వీర్యం అయిపోయింది. మన భారత సైన్యం చర్యల కారణంగా ఈరోజు కోలుకోలేని స్థితిలో ఈరోజు పాక్ ప్రభుత్వం, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఈ యొక్క యుద్ధ వాతావరణం నుంచి వాళ్ళు ఫేస్ చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యుద్ధం భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతదేశం యొక్క సమర్థతని, భారతదేశం యొక్క సమగ్రతని పెంచిందని చెప్పడంలో ఈ దాడులు చాలా మనందరం చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్రరాజ్యాల సరసన ఈరోజు భారతదేశం రాజకీయంలోనూ దౌత్యంలోనూ అనేక రకాలుగా అనేక రంగాల్లో ఒక సమస్థాయిని పొందుతున్నటువంటి మనం ఈరోజు అందరిలాగానే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఉగ్రవాద దాడికి నిరసనగా మన సైన్యం ఉగ్రవాద స్థావరాలని, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయి. వారి ప్రజల జోలి మనం వెళ్ళలేదు. దాంట్లో భాగమే మన యొక్క సమగ్రత, మన బాధ్యత, మన యొక్క యుద్ధ నీతి. మనం చాలా పెద్దరికాన్ని పోషించినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఈ భారతదేశానికి ఈ సంఘటన ద్వారా దక్కుతా ఉంది. కానీ ఉగ్రరాజ్యమైనటువంటి పాకిస్తాన్ మాత్రం అనేక రకాలుగా యుద్ధ తప్పిదాలు చేస్తూ మన భూభాగంలో ప్రజలపైన అనేక రకాలుగా దాడులు చేయడానికి చేసిన ప్రయత్నం మాత్రం మనందరం గమనించాం. కానీ వాటిని తిప్పికొట్టినటువంటి మన సైన్యం యొక్క ఒక శక్తి అది చూసింది. ఎక్కడ ఒక స్థాయిలో ఎలాంటి విజయాన్ని లేదా ఎలాంటి సంఘటన మనం ఫేస్ కాలేదు దానికుండా. కానీ మన యొక్క సైనిక శక్తి, మనకున్నటువంటి ఆయుధ సంపత్తి, మనకున్నటువంటి రాజకీయ నీతి, వీటన్నీ కూడా ఈరోజు మన భారతదేశం విజయాన్ని ఈరోజున్న ఈ 2 రోజుల 3 రోజుల యుద్ధంలో లేదా దాడుల్లో మనందరం చాలా భారతదేశం యొక్క సమగ్రత పెరిగింది, బాధ్యత పెరిగింది అనేక రకాలు. కానీ కొంతమంది ఈ యుద్ధం ఆగడం వలన భారతదేశం ఏదో తగ్గిందని, భారతదేశ ప్రధాని ఏదో తలొగ్గారని అంటున్నటువంటి అనేక రకాల మాటలు చాలా దుర్మార్గమైనవి, అవి బాధ్యతారహితమైనవి, అవి దేశద్రోహ చర్యలుగా వాటిని మనం భావించాలి. ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ భద్రతకి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా జరిగి